సో ఫైనల్ గా మనం అయితే ఆరోవిల్లేలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్స్ మీకు చూపిస్తున్నారండి. ఇట్స్ బైక్ పార్కింగ్ అనమాట. 50 రూపీస్ అయితే బైక్ పార్కింగ్ చార్జెస్ చేస్తారు. మనకి హైవే నుంచి అలా రాగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఆరోవిల్లే. రైట్ సైడ్ రాగానే మనకి ఆ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఆరోవిల్లా ఎంట్రన్స్ కు రోడ్ ఉంటుంది. మనకి వెళ్ళనివ్వరు. ఆ ముందునే 200 మీటర్స్ ముందునే పార్కింగ్ ఉంటుంది. అక్కడ ఆపేసి అయితే మనము లోపలికి నడాలన్నమాట. చూడండి, ఇక మేము ఏదో లోపల నడుస్తున్నాం. మీకు రోడ్డు చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇలా లోపలికి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆరోవిల్లా అంటే అదొక మందిర్ అనమాట. ఇదొకటి 50 years ఆఫ్ ఆరోవిల్లే. ఎర్లీ 20th century 1968, 28th February 1968 ఇనాగ్రేషన్ ఆఫ్ ఆరోవిల్లే. అంటే దీనికి చాలా మంది అయితే విజిట్ చేస్తుంటారు. చూడండి, బాగుంది రోడ్ లోపలికి రూట్ అయితే. ద రికగ్నైజేషన్ ఆఫ్ ఆరోవిల్లా 1988 లో దీన్ని రికగ్నైజ్ చేశారు పార్లమెంట్ లో. హ్యూమన్ యూనిటీ అంటే శాంతి భద్రతలు, ప్రజలందరూ కలిసి ఉండాలి అనే ఒక మందిర్ని అయితే క్రియేట్ చేశారు. సో ముందుకెళ్ళాక ఏమైనా హిస్టరీ ఉంటుందేమో కనిపిస్తుందేమో చూద్దాం. ఆ గ్లోబ్ లా ఉంటది కదా, మీరు గూగుల్లో చూసుంటారు, గోల్డెన్ కలర్ గ్లోబ్, అదే ఇది. తిరుమల వ్యూ పాయింట్ వెళ్తే ఇటంట షాప్స్, రెస్టారెంట్స్ ఇటు. మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దాం. వ్యూ పాయింట్ ఓకే ఓకే మ్యామ్. ఇదిగోండి, ఇదే గ్లోబ్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని మనం చూడడానికి అయితే వెళ్ళాలి. Pass, not this. Take a 3. మనం ఫాస్ట్ తీసుకోవాలి. 5:30 క్లోజ్. ఓకే ఓకే సార్. దట్ సైడ్ ఓకే. దిస్ సైడ్ దిస్ సైడ్ ఇక్కడ ఎక్కడ ఉంది మాతృమందిర్ వ్యూ పాయింట్. క్లోజ్ చేస్తున్నారు. మాకు ఇది కొంచెం లేట్ అయిపోయింది అనమాట రావడం. ఏంటి బలం ఉన్నాయి. మనం అయితే లాస్ట్ మినిట్లో ఎంటర్ అయిపోయాం లోపలికి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. సో పాండిచ్చేరి నుంచి 15 kilometers అనమాట ఈ ఆరోవిల్లే. చూడండి, పాస్లు అయితే మనకి ఇచ్చారు. పాస్లు ఆరోవిల్లా మాతృమందిర్ 5th June అని స్టాంప్ వేసి ఇచ్చారు. మన రాగానే పాస్ చూస్తే మనకి ఏదో పంపిస్తారు లోపలికి. ఆ పాస్ అక్కడ ఇస్తారు మనకి ఫ్రీగా వాళ్ళు. చూడండి, మన స్ట్రైట్ రూట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంకో రోడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ, స్పెషల్ రోడ్ దీనికి. అలా మనం ముందు నడుచుకుని వస్తే వ్యూ పాయింట్ ఇక్కడ ఉంటుంది, మాతృమందిర్ వ్యూ పాయింట్ అని. ఇది బాగుంది, బిల్డింగ్ బాగా కట్టారు. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. హార్మోనీ హాల్, ప్రోగ్రెస్ హాల్ ఏవో ఉన్నాయి. మొక్క కూడా అర్థం కాలేదు మనకి. వ్యూ పాయింట్ ఎంత ఉందిరా బాబు. అమ్మా తిరుమందిర్ కాదు కానీ నడిపించాడు.
ఇంకో బ్రో అయితే ఎక్కడ ఉండిపోయాడు వెనకాల, అది ఎక్కడ ఉన్నాడు. మొత్తానికి మనడు ఇంకా వస్తున్నాడు అక్కడ నడుచుకుంటూ. ఈ రోడ్లో ఇంకా కొంచెం నడాలి. ఈ బళ్ళ మీద వీళ్ళందరూ ఏంటి తిరుగుతున్నారు అనుకుంటున్నారు, వీళ్ళందరూ రెసిడెన్స్ అంట, అటువైపు ఉన్న రెసిడెన్స్. వీళ్ళందరూ ఈ లోకల్ పీపుల్ అనమాట. వీళ్ళకైతే ఎంట్రీ పాస్ ఉంటుంది లోపలికి, మనకైతే నడుచుకోవడమే. చాలా తప్పు ఇచ్చేసారు. అది కట్టింది హ్యుమానిటీ కోసం, బట్ మనకి హ్యుమానిటీ చూపించలేదు అది. ఇలా వెళ్తే మనకి గోడ పక్క నుంచి ఎలా వెళ్ళాలి ముందుకి. ఎందుకు ఎంత రూట్ పెట్టాడో అర్థం కావట్లేదు. అదే ఎవరో ఇట్లా చూస్తున్నారు కదా, అదే ఎవరో వీళ్ళు. ఇదే దీనికోసం వచ్చాము. క్లోజింగ్ టైం కూడా అయిపోయింది, వెళ్ళమంటున్నారు. దీనికోసం వచ్చాం. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ. బాగుంది, గ్లో అయితే చూడడానికి చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. ఫైనల్ ఎవరో వీళ్ళైతే చూస్తాం. కరెక్ట్ మనమే లాస్ట్ పర్సన్. చూసి బయటకు వచ్చాం, పంపించారు. మన వాళ్ళు ఇంకా రాలేదు, వెనకాల ఉన్నారు. అది వాళ్ళు చూడడానికి కూడా అవ్వదు. ఇంకా లాస్ట్ మన బస్ పట్టుకునే తెలిపాలి. ఫ్రీ బస్ అయితే ఉంటుంది అక్కడ. ఫ్రీ బస్ అయితే మనకు ఉంటుంది, పట్టుకునేది మనం వెళ్ళిపోవచ్చు. అమ్మ వాళ్ళు ఆడ కూర్చుంటే అయిపోయింది. చూస్తాను ఫైనల్ నేనే లాస్ట్. ఫోటో తీస్తాడు నాకు వాడు, సెక్యూరిటీ గార్డ్ ఫోటో తీసి పంపించాడు. ఫైనల్లీ కంప్లీటెడ్. కుర్రలు అందరూ కలిసిపోయారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇంత దూరం నడిచా కదా, ఎన్ని కిలోమీటర్స్? 2-3 నడిచి ఉంటామా? చెమటలుగా కేసం అందరం. No words, sweat is coming.